నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ తునిలో ఉన్నాం. అయితే కొత్త రాజకీయాలు కొత్త వేడి రేకెత్తించే తరుణంలో అయితే తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే అదే తరుణంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి కొత్తగా ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఆవిడకి పార్టీ పగ్గాలు అప్పచెప్పే పనిలో మనకి పైనుంచి కూడా రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ మనకి తుని ఈ రోజు మన మాజీ మంత్రివర్యులు పల్లం గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ జరిగే పరిస్థితులు, ఏపీలో జరిగే పరిణామాలపై మీ అభిప్రాయం తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ముందుగా ఇవాళ బ్రహ్మాండంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ని మరి డాక్టర్ పాండురంగారావు గారు అధ్యక్షన ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తుని మాకు ప్రత్యేకమైన స్థానం, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు అందించే నియోజకవర్గం ఇది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చాలా నూతన ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లోని తర్వాత నాయకుల్లోనే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా అయితే కర్ణాటకలో విజయం సాధించామో అదే విధంగా తెలంగాణలోని వైనాట్ ఏపీ అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి నిదర్శనం ఏమిటంటే, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి టైం వచ్చిందండి, ఇప్పుడు ఈసారి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అని కూడా ప్రజలు చెప్పడం కూడా మాకు చాలా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. దానికి తగ్గట్టే మరి ఏదైతే ఒరిజినల్ కాంగ్రెస్ అయితే ఉందో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ ని నిరూపించుకుంటూ షర్మిల గారు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే గుడ్ విల్ ఆనాడు కాంగ్రెస్ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ద్వారా ప్రజలు గుర్తించారో అది అసలైంది కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మరి షర్మిల గారు రావడంతో నిరూపింపు జరిగింది. ఆవిడ కూడా నన్ను చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే సెక్యులర్ సిద్ధాంతాలకు ఏదైనా పార్టీ కట్టుబడి ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని కూడా ఆవిడ చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఇది గుర్తించి మరి మేము ప్రజల్లోకి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీని విజయావకాశాల గురించి మేము పూర్తిగా కృషి చేస్తాం. ఈవేళ ఉత్సాహం కూడా కార్యకర్తల్లోనే నాయకుల్లోనే కల్పిస్తుంది. ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారు. మరి ఎంత చురుగ్గా మేము ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత చురుగ్గా విజయావకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతిలోకి వస్తాయని కూడా మేము నమ్ముతున్నాం. అయితే తెలంగాణలో చూసుకుంటే భారీ విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తుందని కూడా మనకి ఇక్కడ మాజీ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అయితే పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ నాయకులు అయితే కానివ్వండి, కార్యకర్తలు అయితే కానివ్వండి చెప్పడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందు, తర్వాత జగన్ గారి ప్రభుత్వం ముందు కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో కూడా మేము సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేవలం సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా దాంతో కొనసాగింది. మీ అందరికీ తెలుసు, మరి పోలవరానికి సంబంధించిన కాలువలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తవ్వించడం, అంటే పోలవరానికి దిశలో ఆయన ప్రయాణించారు. అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ SC/ST సప్లై అని చెప్పి వాళ్ళకి హక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోన్స్ తీసుకోగలే పరిస్థితి కూడా ఆనాడు ఏర్పరిచారు. అంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, అదే విధంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నా కూడా ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కుంటిపడకూడదు అనే దిశలో కూడా మేము ఆనాడు ప్రభుత్వ పరిపాలన చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, ఈనాడు జగన్ గారి ప్రభుత్వం ఉంది. ప్రజలు పోలుస్తున్నారు ఏ విధంగా పరిపాలన జరుగుతుందో. అందుకే అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనప్పుడు అందరికీ న్యాయం జరిగిందండి, అందరూ స్వేచ్ఛగా బతికారు, రైతులకి న్యాయం చేశారు అని ఈనాడు ప్రజలు చెప్తున్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మేము తప్పకుండా తీసుకురాగలమనే నమ్మకం మాకుంది. అది ఆల్రెడీ కర్ణాటకలో చేసి చూపిస్తున్నాం. తెలంగాణలో కూడా మేము ఏవైతే మరి ప్రామిసెస్ చేసామో అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తున్నాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా సక్రమైన పరిపాలన ఇచ్చే సత్తా, కేపబిలిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది.